ప్రభువు నామమునకు మహిమ కలుగునుగాక. ఈ పునరుద్ధాన దినమున మీకందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ప్రతిరోజు మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు మీ కుటుంబాలు సంతోషంగా, మీ బిడ్డలు ఆనందంగా ఉండాలని, ఆశీర్వాదకరంగా మీ కుటుంబాలు వర్ధిల్లాలని మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు కుటుంబంగా ఆరాధనకు వెళ్తున్నారా? కుటుంబముగా దేవుణ్ణి స్తుతించడం, ఆరాధించడం మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరం. ఈ దినము మిమ్మలను బలపరచు దేవుని మాట. భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. కీర్తనలు 124వ కీర్తన 8వ చరణం. ఈ భాగంలో మనం చూచినట్లయితే భక్తుడైన దావీదు అంటున్నారు, మనకు సహాయము చేసేది మన దేవుడే. ఆయనే నిరంతరము మనకు సహాయం చేస్తున్నారు. నిరంతరము మనకు క్షేమమిస్తున్న దేవుడు, మన పక్షముగా ఉండి మనలను నడిపించేవారు అని పలు పర్యాయాలు బైబిల్ గ్రంథంలో చెప్పడం మనం చూస్తున్నాం. అలాగే 2వ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే, ఆస తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరని దేవుని సహాయము కోరగా, దేవుడు తన సైన్యమునకు గొప్ప జయమును కలుగచేసినట్లుగా మనము ఈ భాగంలో చూడగలం. వాస్తవానికి జయించడానికి అవకాశము లేని పరిస్థితులలో దేవుని సహాయాన్ని కోరుకోవడం ద్వారా ఆస తన ప్రజలు క్షేమస్థితిని పొందుకోవడం మనం చూస్తున్నాం. అలాగే మన దైనందిన జీవితాల్లో కూడా ఎటువైపు నుంచి సహాయము లేని పరిస్థితుల్లో మన పక్షముగా ఉండి మనకు సహాయము చేసే ఏకైక దేవుడు ఆయనే. ఆయన నిరంతరము మనకు సహాయము చేయుచున్న గొప్ప దేవుడు. మీ కుటుంబములో మీ పక్షముగా ఆయన నిలబడి మీ ప్రతి అవసరతను తీర్చి మెండైన సహాయము మీకందరికీ దేవుడు కలుగచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మా ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, ఈ లోకంలో మాకు సహాయము చేసేవారు మీకన్నా ఎవరునూ లేరు ప్రభువా. మా ఆధారము, మా ఆశ్రయము, సమస్తము మీరై ఉన్నారు ప్రభువా. మా ప్రియులెల్లరినీ జ్ఞాపకం చేసుకొని ప్రతి వారికి మీరు మేలు చేయండి. ఏ సహాయము కొరకు వారు ఎదురు చూస్తున్నారో ప్రతి వారికి మీరు సహాయాన్ని మీరు దయచేయండి. వారి కొదువలను తీర్చండి, కొరతలను తీర్చండి. ప్రతి కుటుంబాన్ని నిండారులుగా దీవించి ఆశీర్వదించమని యేసు అతి ఘనమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.